గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో ఏమేమి జరిగిన టాప్ 5 మూమెంట్స్ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. నెంబర్ 1, ముంబై ఇండియన్స్ ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. రోహిత్ శర్మ మరియు జానీ బెయిర్స్టో కలిసి 44 బంతుల్లో 84 పరుగులు చేసి అద్భుతమైన పార్ట్నర్షిప్ చేసుకున్నారు. ఆ తర్వాత జానీ బెయిర్స్టో 22 బంతులకు 44 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 2, ఆ తర్వాత రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అదే విధంగా రోహిత్ శర్మ 50 బంతులకు 81 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చి తనదే దూకుడు బ్యాటింగ్ తో 20 బంతులకు 33 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 3, హార్దిక్ పాండ్యా 20 ఓవర్లలో 22 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దాంతో ముంబై ఇండియన్స్ 228 పరుగులకు చేరుకున్నారు. తర్వాత నెంబర్ 4, గుజరాత్ టైటన్స్ సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ కి వచ్చారు. ట్రెంట్ బోల్ట్ తన మొదటి ఓవర్ 4వ బంతిలో గుజరాత్ టైటన్స్ మొదటి వికెట్ తీసుకున్నారు. దాంతో శుభ్మన్ గిల్ 2 బంతులకు 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తను వేసిన గుడ్ లెంత్ యార్కర్ తో వాషింగ్టన్ సుందర్ వికెట్ తీసుకున్నారు. దాంతో వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 5, రిచర్డ్ గ్లీసన్ తనదన్న అద్భుతమైన బౌలింగ్ తో సాయి సుదర్శన్ వికెట్ తీసుకున్నారు. దాంతో సాయి సుదర్శన్ 49 బంతులకు 80 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత షర్ఫాన్ రుతర్ఫర్డ్ 15 బంతులకు 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైర్ 2 కి చేరుకున్నారు.